పార్టీ కోసం ఎంతో బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్లో కొత్తపట్నం మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పార్టీకి పనిచేయని వారిని పదవులకు దూరంగా పెడతామని ఎమ్మెల్యే జనార్దన్ స్పష్టం చేశారు. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ్డ వారికే తగిన గుర్తింపుని ఇస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావులేదని, మనమంతా పార్టీ కుటుంబ సభ్యులమేనని చెప్పారు. గ్రామాల్లో చిన్న చిన్న విభేదాలు ఉంటే కుటుంబ సభ్యుల్లాగా కలిసికట్టుగా ఓ చోట కూర్చొని సమస్యను పరిష్కరించుకుందామని సూచించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన మెజార్టీపై పంచాయతీల వారీగా పోలింగ్ బూతుల్లో వచ్చిన ఓట్ల సంఖ్యను కార్యకర్తల దృష్టికి తీసుకొచ్చారు. గతంలో చేసిన అభివృద్ధి పనులను నాయకులు మరియు కార్యకర్తలకు వివరిస్తూ ప్రజల్లోకి ఈ వివరాలను తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీకి కానీ పార్టీ నాయకత్వానికి కానీ నష్టం కలిగించే పనులు చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అల్లూరు గ్రామంలో పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న మెట్నసల్ ప్రసన్న కుమార్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేశారు. పార్టీకి నష్టం కలిగిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని చెప్పారు. భవిష్యత్తులో పనిచేసిన వారికి పదవుల్లో గుర్తింపుని ఇస్తామని, అటువంటి వారందరికీ న్యాయం చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించేలా ఇప్పటి నుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 15 పంచాయతీలకు నూతన గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడిగా ద్వారబాకుల శ్రీనివాసులరెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షుడిగా పిన్ని దేవప్రసాద్ను మరియు 13 అనుబంధ సంఘాల అధ్యక్షులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, మండల పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి దగ్గర 11 నెలలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత 11 నెలలు అయింది. ఈరోజు మీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఈ మండలం మైనస్ వచ్చే మండలాన్ని మీరందరూ చాలా జాగ్రత్తగా అందరూ కూడా కలిసి సీరియస్గా పనిచేశారు కాబట్టి మన ఎన్నికల్లో 2900 ఓట్లు మెజార్టీతోటి మనం గెలుచుకున్నాం. మనం ప్రతి విషయాల్లో కూడా అందరం కూడా ఊళ్ళల్లో ఉండేవాళ్ళు కలిసిగా పనిచేసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదే కానీ గ్రూపులు కట్టుకొని గ్రూపులుగా ఉండి మనం చేసుకున్నామంటే మళ్ళా ఊరు బాగుపడదు, ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. మనకుండే 14-18లో మ్యాక్సిమం కూడా మీ మండలానికి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పనులు కూడా మనం చేశాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకు మిగిలింది ఈత మొక్కల భద్రీకరణ ఉద్యోగం కలిగింది. అదేవిధంగా మనకి పాదర్తి నుంచి గుణమాల వరకు రోడ్డు ఒకటి పెండింగ్ పడింది. అది 2 కిలోమీటర్లు ఆగిపోయింది. అప్పుడు ఎట్లా ఉందో ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు అదేవిధంగా పనిచేయాలి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఎంఆర్ఓ ఆఫీస్ అవతల నుంచి మనకి కొత్తపట్నం రోడ్డు మీదుగా పల్లిపాలెం వరకు డబుల్ రోడ్డు, ఆ రోడ్డు కూడా మనం అప్పుడు ఆగిందని, ఆ రోడ్డు కూడా ఇప్పటికీ అలానే ఉంది. దాన్ని కూడా పెట్టారు. అది కూడా 100లో శాంక్షన్ అవుతుంది. పల్లిపాలెం బీచ్ వరకు డబుల్ రోడ్డు తోటి సెంట్రల్ లైటింగ్ తోటి దాన్ని కూడా తొందరలోనే. అదేవిధంగా ఇంకా మేజర్గా ఉండే ఈరోజు హార్బర్ ఒకటి మనం 2018లో శాంక్షన్ చేసాం. ఆ తర్వాత ఇంతవరకు దాన్ని ఏమి పట్టించుకోలేకపోయారు. దాన్ని మళ్ళా హార్బర్ కూడా కలిగిస్తున్నాం. ఈరోజు దాన్ని కూడా మొత్తం కూడా ప్లేస్ అన్నీ కూడా చూసాం. హార్బర్ కూడా తొందరలోనే మన కొత్తపట్నంలో హార్బర్ కూడా అది కూడా వస్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకా మిగతాయి ఏమైతే ఉన్నాయో ఇంకా పల్లెటూరులో ఇది మేజర్గా మండలంలో చేసే కార్యక్రమాలు, మండలంలో చేయాల్సిన పనులు అవన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. మిగతాయి వచ్చేటప్పటికి ఊళ్ళో ఉండే సమస్యలు మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి మనం గెలిచిన తర్వాత ఎవ్రీడే సచివాలయం వాళ్ళ చేత డోర్ టు డోరు మీ అందరి దగ్గరికి వచ్చి ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది, ఆ ఊళ్ళో ఇంకా ఎన్ని సిమెంట్ రోడ్లు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని డ్రైన్లు
కుళాయిలు ఉన్నాయా లేవా, ఓవర్ ట్యాంక్ ఉందా లేదా, ఇవన్నీ కూడా తీసుకున్నాం. దాన్ని కూడా అన్ని పర్సూ చేస్తున్నాం. దాన్ని కూడా తొందరలోనే మనం 7.5 కోట్లు పెట్టి ఒక 6 పంచాయతీలకి అన్ని కూడా సిమెంట్ రోడ్లు వేసాం. మళ్ళీ ఒక 6 పంచాయతీలకి మొత్తం ఉండే 15లో 7 పంచాయతీలకు పెట్టాం. ఇంకొక 7-8 పంచాయతీలకి దాన్ని కూడా తొందరలోనే అది కంప్లీట్ చేస్తామని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తాము. మనకి ఈ దృష్టిలో ఈ తరంలోనే ప్రతి ఊరిలో కూడా మట్టి రోడ్డు మీద నడిచే పరిస్థితి కాకుండా అన్ని ఊళ్ళు కూడా సిమెంట్ రోడ్లు అనేది, డ్రైన్లు అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాను. దాంతో పాటు మనకి మేజర్గా తాగునీరు అనేది మనకు ఇబ్బంది రాకూడదు. తాగునీరు కోసం కూడా ప్రతి ఊళ్ళో కూడా ఓవర్ ట్యాంక్ కానీ ఆల్రెడీ ఈ మధ్యకాలంలోనే 2-3 RO ప్లాంట్లు కూడా పెట్టాం. దాన్ని కూడా ఇంకా ఓపెన్ చేద్దాం. అల్లూరులో ఒకటి పెట్టాం, అదేవిధంగా కొత్తపట్నంలో ఒకటి పెట్టాం. ఇంకా RO ప్లాంట్ ఆల్రెడీ పాయించారు పెట్టడంలో మన గీతముఖంలో ఒకటి పెట్టాం, కొత్తపట్నంలో ఒకటి పెట్టాం. కాబట్టి RO ప్లాంట్ కూడా పెట్టుకొని RO ప్లాంట్ ద్వారా మంచినీళ్ళు తాగే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో డెవలప్మెంట్ అనేది తెలుగుదేశం అంటేనే డెవలప్మెంట్. మన పార్టీ ముందుంటుంది. కాకపోతే ఈరోజు ఉండే పరిస్థితులు ఏంటంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రెవెన్యూ సమస్యలో ఏంటి అంటే ఇందాక కూడా నేను ఆర్డీఓతోటి అదేవిధంగా నా నోటీస్కి వచ్చిన ఒక 4 పంచాయతీలని వాళ్ళని పిలుచుకొని ఎంఆర్ఓని, ఆర్డీఓని, అదేవిధంగా విఆర్ఓని వీళ్ళందరూ కూడా పెట్టి కొన్ని మాట్లాడాము. దానికి కొన్ని కంక్లూజన్స్ ఇచ్చాము. ఇంకా ఊళ్ళలోకి వచ్చాక కొంతమందికి ఏంటంటే ఏదో ఒక ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆన్లైన్ లేకపోవడం, లేకపోతే డాటెడ్ ల్యాండ్స్ ఉండటం, లేకపోతే పాస్బుక్లు అని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. పాస్బుక్లు అనేది కూడా తొందరలోనే డిజిటల్ పాస్బుక్ ఇస్తున్నాను. మన ఐడి కార్డు మాదిరి చిన్నది, దాంట్లో బార్కోడ్ కూడా పెడుతున్నాను. భవిష్యత్తులో మన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎక్కడ కూడా వెళ్ళకుండా కానీ మన సెల్లోనే బార్కోడ్ ఓపెన్ చేసుకుంటే మన ఆన్లైన్లో ఉందా లేదా, మన పరిస్థితులు ఏందనేది కూడా తెలిసే విధంగా దాన్ని కూడా తొందరలోనే అనౌన్స్ చేయబడుతున్నాను. ఈరోజు రేషన్ కార్డులు కూడా ఆన్లైన్ ఓపెన్ చేశారు, వెబ్సైట్ ఓపెన్ చేశారు. మనకి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో అందరూ కూడా ఆన్లైన్లో పెట్టుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము పెట్టామని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనలో కూడా ఎవరన్నా మన రేషన్ కార్డు లేకుండా ఉండి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి తప్పకుండా రేషన్ కార్డు 100% అందరికీ ఇచ్చే కార్యక్రమాలు కూడా చేపడతాం. దాంతోపాటు మళ్ళా పెన్షన్లు కూడా పోయినసారి గవర్నమెంట్ కావాలని చెప్పేసి మన వాళ్ళ కొంతమందికి పెన్షన్ రాకుండా చేసింది. ఆ పెన్షన్ వల్ల చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డారు. ఈరోజు పెన్షన్లు కూడా ఇది రేషన్ కార్డులు అవగానే దాన్ని కూడా ఓపెన్ చేస్తారు. అది కూడా మీ అందరూ కూడా తెలియపరుస్తాం. ఆన్లైన్లో మీరు పెన్షన్స్ కూడా అప్లై చేసుకుంటే 100% పెన్షన్లు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్లు కూడా మీ అందరికీ వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటాం. దాన్ని కూడా కంప్లీట్ చేసే పరిస్థితి కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మళ్ళా మేజర్గా ఇంకొక ఇబ్బంది ఏంటంటే ప్రతి ఊరిలో పట్టాలు అవసరం. ఈరోజు ఇళ్లలో ఎక్కువైపోయారు. పట్టాలు, కొత్త పట్టాలు కావాలి. అందరూ కూడా సొంతలు పెట్టుకోవాలంటే మనకి పట్టా అవసరం ఉంది. దానికోసం అని చెప్పి కూడా ఇందాక కూడా నేను వాళ్ళ విఆర్ఓకి, ఎంఆర్ఓ కూడా చెప్పాను. ప్రతి విలేజ్లో ఎంతమందికి రిక్వైర్మెంట్ ఉంటుంది, పట్టాలు ఎన్ని ఎకరాలు కావాల్సి వస్తుంది, ఎన్ని ఎకరాలు అక్కడ ఆ ఊరి దగ్గర ఉందా లేదా, లేకపోతే కొనాలంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్పి కూడా దాన్ని వేసిమని చెప్పాను. అది వేసి ఇచ్చిన తర్వాత తప్పకుండా కూడా ఒకరోజు పట్టాల పంపిణీ కార్యక్రమాలు పెట్టి అందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా మనం కూడా చేస్తూ ఉన్నాం. దాన్ని తగ్గట్టుగానే తిరుగుతూ ఉన్నాం. ఇక ఒంగోలు టౌన్ కానీ లేకపోతే ఒంగోలు మండలంలో కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో దాని పరిస్థితులన్నీ కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు. ప్రజలు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఈరోజు ప్రభుత్వం వచ్చింది అని చెప్పేసి మనం ఇళ్లలో కూర్చోవటం, లేకపోతే దౌర్జన్యాలు చేయటం, లేకపోతే వేరే వాళ్ళ పొలాల్లోకి వెళ్ళటం, ఇలాంటి పనులు చేస్తే పార్టీకి చెడపేరు, మీకు చెడపేరు, మాకు చెడపేరు. మనకు కావాల్సింది ఏం కావాలనేది మనం రైట్ రాయాలిగా మనకు కావాల్సిన పని మనం చేసుకోవాలి. అంతే తప్పితే మనం ఏదో ఒక విధంగా తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా
అది 4వ రోజైనా కూడా సమాజంలో చనిపోయారు వస్తుంది. ఆ విధంగా కాకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఉండే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కొత్తగా కేఎస్ఎస్లు కూడా వేసుకున్నాం. మీ అందరూ కూడా ఏ ఊరు ఆ ఊరు లిస్టు కూడా పంపించారు. కేఎస్ఎస్లో ఉండేవాళ్ళే రేపు భవిష్యత్తులో ఏ పదవి కావాలన్నా ప్రభుత్వం నుంచి మన వాళ్ళకి ఏదైనా అవకాశాలు రావాలన్నా ఏదన్నా కూడా కేఎస్ఎస్ మెంబర్ అయి ఉంటారు. దానికి సీనియర్లు కాదు, జూనియర్లు కాదు, కొత్త కాదు, పాత కాదు, అందరూ కూడా కేఎస్ఎస్ మెంబర్ అయి ఉంటారు. కేఎస్ఎస్ మెంబర్లో ప్రతి ఓటర్ లిస్టులో 60 పేజీలు 60 ఓట్లు ఉంటాయంటే 30 మందికి ఒకరిని 30 మందికి ఒకరిని ఇద్దరిని పెట్టాలని చెప్పేసి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి మన ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగా ఈరోజు అందరూ కూడా మీ అందరూ కూడా ఊళ్ళల్లో అవన్నీ రాసి పంపించారు. ఒకసారి మళ్ళీ మీరు పరిశీలన చేసుకోండి, అందరూ ఉన్నాయా లేవా. సరే ముసలి వాళ్ళు ఉన్నారని, లేకపోతే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని, లేకపోతే మీకు నచ్చిన వాళ్ళ పేరు రాయటం కాకుండా పార్టీని కనిపెట్టుకొని ఫస్ట్ నుంచి పార్టీలో ఉండేవాళ్ళు టాప్ టు బాటమ్ ఉండే విధంగా దాంట్లో ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. రేపు 4వ రోజు కేఎస్ఎస్ మెంబర్ కాదు అంటే మీకు ఎలిజిబిలిటీలో ఏది కాదు. మీకు రేపు కాబట్టి సీఎంఆర్ఎఫ్ హాస్పిటల్కి వెళ్ళారు, మనకి ఈరోజు 35% ఇస్తున్నారు. అదే కానీ రేపు మన కేఎస్ఎస్ సభ్యుడిగా తెలుగుదేశం సభ్యుడిగా ఉన్నప్పుడు 50% రాయగా వస్తుంది. కాబట్టి దానికి అన్నిటికీ కూడా బెనిఫిషియల్స్ ఉంటుంది. గవర్నమెంట్ రేపు అవసరం ఉన్నప్పుడు సభ్యులతో కూడా డైరెక్ట్గా మన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్గా లోకేష్ గారు కానీ మీతో మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కేఎస్ఎస్ మెంబర్లు అనేది కూడా జాగ్రత్తగా మనం పెట్టుకోవాలని చెప్పి నేను మరీ చెప్తున్నాను. ఎందుకంటే 2,37,000 మంది ఉండే నియోజకవర్గంలో 8,000 మంది కేఎస్ఎస్ సభ్యులుగా ఉన్నారు. అంటే 8,000 మంది టాప్ టు బాటమ్ ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పార్టీలో సీనియర్గా ఉండేవాళ్ళు ఉన్నారు, యూత్ ఉన్నారు, కొత్తగా యంగర్ జనరేషన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఉంటేనే 8,000 మంది పార్టీ క్రియాశీల సభ్యులుగా ఈ నియోజకవర్గంలో 8,000 మంది పార్టీకి అన్ని రకాలుగా కూడా అండగా ఒక కార్యక్రమం అంటే మన ఇంట్లో పెళ్లి మాదిరి కార్యక్రమం ఎన్ని పనులు ఉన్నారో ఆపుకొని మన ప్రోగ్రాంలకు వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళని అందరూ కూడా 8,000 మంది సభ్యులు ఉన్నారు. ఈరోజు మాత్రం ఖచ్చితంగా పార్టీ నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని మాత్రం మనం చేస్తాం. దానికి హౌస్ సైట్ ఇవ్వచ్చు, లేకపోతే ఎక్కువ లోన్ ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు. దాన్ని మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తే బాగుంటుంది, ఎవరు ఎక్కడ వాళ్ళ ఇబ్బందుల పరిస్థితులు ఏంటి అనేది కూడా అన్నీ కూడా తెలుసుకుంటాం. 30 ఓట్లకి ఒక మనిషి ఉన్నాడు అంటే ఆ మనిషి 10 ఇళ్ళకి ఒక మనిషి ఉన్నట్టు. లేకపోతే ఎక్కువ కుటుంబంలో 15 మంది ఉన్నారనుకోండి, ఒక ఇల్లే వస్తుంది. అట్లా 30 మందికి ఓట్లకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో చూసుకోవటం, దాన్ని బైఫర్కేట్ చేసి ఆ ఇంటి వరకు బాధ్యతలు తీసుకునే కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ 30 మందికి ఓట్లకి ఏదైతే 10 ఇళ్ళు ఉన్నాయో 5 ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా కేఎస్ఎస్ మెంబర్ జరుగుతుంది. ఆ కేఎస్ఎస్ మెంబర్ కూడా మన బూత్ ప్రెసిడెంట్ తోటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఒక బూత్కి ఒక దగ్గర ఒక 15 మంది 20 మంది తయారవుతారు. 15 మంది 20 మంది ఉండేటప్పుడు 20 మంది కూడా యూనిటీగా నెలకి ఒక్కసారి మన కార్యక్రమాలు మన పనులు ఏం చేసుకుంటా ఒక అరగంట సేపు ఆ 10 మంది 10 ఇళ్ళని మనం పలకరించేటట్టుగా 10 ఇళ్లలో ఇబ్బందులు రాకుండా చేసే బాధ్యత కూడా వాళ్ళ కేఎస్ఎస్ మెంబర్లు కూడా తీసుకోవాలని చెప్పి కూడా మనం కోరుకుంటున్నాం. ఈరోజు ఒక పరిస్థితిలో ఒకసారి గమనించుకుంటే మనకి సైన్యం ఉంది, కానీ సమస్యల్లో ఏదైతే ఉన్నాయో సమస్యలు కూడా మనం 0 లెవెల్ చేయాలి. మీ మండలంలో ఉండే సమస్యలు కూడా ఓవరాల్గా కూడా నా దగ్గర ఇస్తుంది. ఎంతమందికి పెన్షన్ లేవు, ఎంతమందికి ఇల్లు లేవు, ఎంతమందికి ఏ ప్రాబ్లం ఉందనేది కూడా నా దగ్గర ఆల్రెడీ కూడా ఇస్తుంది. దాన్ని తగ్గాలి అంటే మనందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తేనే ప్రజల సమస్యలు కూడా మనకి పోతాయి. ఈరోజు ఉన్నాము మనం ఏదో అపోజిషన్లో ఉండేటప్పుడు అయితే ఎవరు మనం అడగరు, ఎందుకంటే వీళ్ళ దగ్గరికి పోయినా కూడా పని కాదు అని చెప్పి. ఈరోజు అధికారంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక నమ్మకం ఉంటుంది. పూర్వంలో ఒక నాయకుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి పోతే పని అవుతుంది అనే పరిస్థితి ప్రజల్లో కలగాలంటే మనం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేసి
ప్రజలను పలకరించే కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. ఏదో ఊళ్ళో కూర్చున్నాము, బ్యానర్లో